సతీష్ ఏంటి ఈ అమ్మాయి తరుకైనా ఆ అమ్మాయి ఇరుకైనా అవును మరి ముగ్గురు కూడా తాటి తొక్కల్లాగా ఉన్నా అన్న అశోక్ అన్న మరి మా సీసీలు తట్టుకోవడం కష్టం అన్న పల్సర్ బైకు నువ్వు కాయలేవు ఏమంటున్నారు తెలుసా ఏమంటుంది అరే తరుకు ఇరుకుదాన్ని తాటి తుక్కలాంటి దాన్ని కయ్యాలి తంటి తంటాడ దాన్ని కాదు మామో అది కాదు ఈ ముగ్గురు అమ్మాయిలు ఏం చేశారో తెలుసా ఈసారి ఏం చేశారు దాని మీద చెప్పారు తమ్ముడు అవును మరి రోడ్డు మీద బాగా ఎండబెట్టారు అవును మరి దాని మీద ఎండిపోయి అన్నా అవును మరి అవన్నీ రోగల్లో పోసారు తమ్ముడు అవును కదా మరి నిజానికి చెప్పాలంటే దంచడానికి అయితే ఈ ముగ్గురు అమ్మాయిలు లేదు కర్ర అయితే లేదు మరి ఎవరు అడిగారు మరి ఈ ముగ్గురు అమ్మాయిలు పక్కిలి నా ఇల్లే అవును మరి తెల్లవారు రాలేదు మధ్యాహ్నం రాలేదు అర్ధరాత్రి వచ్చి అన్న అశోక్ అన్న నాని దంచడానికి కర్ర ఉంది అడిగారు మీది పని అరే తమ్ముడు కర్ర ఉంది అడిగారు తమ్ముడు అవును పోనీలే అని ఆడపిల్లలని కర్ర అయితే ఇచ్చాను తమ్ముడు అవును కదా మరి దంచిన తర్వాత తిరిగి నన్ను పంపించాలి కదా ఏం చేశారు ఏమన్నారో తెలుసా ఈ అమ్మాయిలు అలవాట్లేదు అరే ధాన్యం తెచ్చినాను కంచడానికి రాత్రికి వచ్చినాము
ఈసారి పిల్లకి పాతికేళ్ళైనా సరే మరి తొందర ఆగట్లేదు. అవునవును. మరి మంచం మీదకి రమ్మంటుంది తమ్ముడు. ఏంటది? ఏమంటుందో తెలుసా? మరి ఏమంటుంది? ఈ ఎక్కిన మంచం ఏమో 100 మంది రా నీకు తమ్ముడు. ఏంటి మరి మామూలుగా తెప్పట్లేదు ఈ అమ్మాయి. సూపర్. మరి సూపర్ ఫాస్ట్. మరో మాట చెప్పాలి ఈ అమ్మాయి కోసం. ఏంటది? అదే పొట్టిదానికి పట్టి రమణమ్మ. ఏంటమ్ము మరి అడుపడమా థ్యాంక్ యూ.